నువ్వు తప్పు చేసావు బిడ్డ, మనసు మార్చుకోరా అనగానే పగ పెట్టుకోకుండా, ప్రతీకారాలు పెట్టుకోకుండా, తలదించుకొని ఏడ్చి మనసు మార్చుకున్న ఒకే ఒక్కడు దావీదు. పైగా దావీదు ఎంత గొప్పోడో తెలుసా? దావీదు ఎంత గొప్పోడంటే, ఎంత మంచోడంటే, ఆయనకి పుట్టిన బిడ్డ కూడా ఉన్నాడు. మీకు మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయం చదివితే జీనియాలజీస్ ఉంటాయి, మనకి ఏమంటారు, వంశావళులు ఉంటాయి యేసుప్రభు వారికి సంబంధించినవి. మత్తయి సువార్త 1వ అధ్యాయం వంశావళి అంతా కూడా దావీదు నుంచి సొలొమోను వయా ఇటు వచ్చింది. లూకా సువార్త వంశావళి మీరు చూస్తే దావీదుని యొక్క మరొక కొడుకు, సొలొమోను కాదు, నాతాను అనేవాడి నుంచి ఇటు వచ్చింది వంశావళి లూకా సువార్తలో. అంటే తనకి ఎవరైతే వార్నింగ్ ఇచ్చాడో, దావీదుకు వార్నింగ్ ఇచ్చిన ప్రవక్త ఎవరండి? ఎవరు? దావీదుకి వార్నింగ్ ఇచ్చిన ప్రవక్త ఎవరు? నీ బ్రతుకు మార్చుకోమని నాతాను ప్రవక్త.